साबिक वजीर व सनतनगर एमएलए तलासनी श्रीनिवास यादव ने कहा कि अगर छोटे ताजिर मुस्तकिल तौर पर कारोबार करना चाहते हैं तो इनके घरों का गुजारा मुश्किल सा हो जाएगा, क्योंकि यहां पर हर आए दिन छोटे कारोबारियों पर पुलिस हुकाम की जानिब से इनके कारोबारों में रुकावटें डालते हुए इन्हें मुकदमा दर्ज करते हुए मुसलसल परेशान किया जा रहा है। यहाँ पर छोटे कारोबारी जो कि अपना गुजारा इसी के ज़रिए करते हैं। एमएलए तलासनी श्रीनिवास यादव ने सिकंदराबाद पालिका बाज़ार और अल्फ़ा होटल रोड पर फुटपाथ पर कारोबार करने वाले कारोबारियों और बिजनेस कॉम्प्लेक्स का दौरा किया और कहा कि छोटे कारोबारियों की यहां पर तादाद ज़्यादा है और इसी स्टॉल्स के ज़रिए इनका गुजारा होता है, लेकिन हर आए दिन पुलिस और ट्रैफिक पुलिस की जानिब से इन पर चालानात आयद करते हुए मुकदमा दर्ज किए जा रहे हैं। लिहाजा इन्होंने तमाम ताजिरों को मशवरा दिया कि वो पाबंदी के हुकाम की जानिब से बताए गए इंडेक्स पर अमल करे और ट्रैफिक में बिल्कुल भी खलल ना करे, बल्कि पुलिस के साथ ताउन करते हुए अपने कारोबार करे। इस मौके पर नॉर्थ जोन ट्रैफिक एसीपी शंकर राज ने कहा कि अगर कोई भी कानून की खिलाफ वर्जी करेगा और ट्रैफिक में खलल पैदा करते हुए कोई भी परेशानी पैदा करेगा तो उसके खिलाफ कानूनी कार्रवाई की जाएगी। पेश है DTV 9 की एक खुसूसी रिपोर्ट। सिकंदराबाद రైల్వే స్టేషన్, అల్ఫా హోటల్, పాలికా బజార్ టువర్డ్స్ బోండా మార్కెట్, అంటే బండిమెట్టు కానీ బోండా మార్కెట్, అదేవిధంగా సంతోష్ స్వీట్స్. ఇక్కడ ఏంటంటే పేదవాళ్ళు గడిచిన 40-50 సంవత్సరాల నుంచి చిరు వ్యాపారం చేసుకునేటువంటి పేదవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే వ్యాపారం తప్ప వాళ్ళ కుటుంబం నడవడానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబము, పిల్లలు, వాళ్ళ ఆధారమే ఇది. ఎండనక వాననక రోడ్ల మీద అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు. సరే, వాళ్ళకు కొన్ని ఇబ్బందులు, పోలీసులు ఇవి తీసేయమన్నారని చెప్పి ఇబ్బందులు. రెండోది వయా మీడియా వాళ్ళతో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. తప్పకుండా వాళ్ళు సంతోషంగా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవచ్చు. అదే, అందుకే వాళ్లకు పోలీస్ వైపు రెండోది వ్యాపారస్తులకు కూడా చెప్పినాం. అంటే మీరు కూడా మన్మానే రోడ్డు మీదకి వచ్చి పెట్టకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఏరియా ఏదైతే ఉన్నదో దానికే కన్ఫైన్డ్ అయ్యి అంత పరిమితి లోపల వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పినాం. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే పాదచారులు వచ్చినా ప్రజలు వచ్చినా ఇక్కడికైనా పర్చేజ్ చేసుకొని పోతారు. కాబట్టి వాళ్ళకు వీళ్ళకి ఇబ్బంది ఉండదు, ప్రజలకు కూడా ఇబ్బంది ఉండదు అనేది కూడా వాళ్ళకి చెప్పినాం. ఇరు వర్గాలు కూడా యాక్సెప్ట్ చేయాలి. రైట్. ఈరోజు పెద్దలు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ ఏరియాకు చాలా పెద్ద మనిషి. మీ యొక్క ఆల్రెడీ మీ బాధను అర్థం చేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నన్ను కూడా రమ్మని చెప్పారు, మా ఇన్స్పెక్టర్ గారిని కూడా రమ్మని చెప్పారు. ఇక్కడ ఏం జరుగుతుంది ఇదేందని. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ చెప్పాడు, ఒక లైన్ గీయడం జరిగింది. ఇది ఎప్పుడు బిజీ ఉంటుంది. మోండా మార్కెట్ అండ్ సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్, ఇదంతా చాలామంది ప్రయాణికులు మన సికింద్రాబాద్కు వస్తుంటారు, పోతుంటారు. మా పోలీసుల పరంగా ఏంటంటే ఎవరి పొట్ట కొట్టాలని ఉండదు, ఎవరి మీద అక్రమంగా కేసులు వేయము. కాబట్టి మీరందరూ కూడా సార్ చెప్పిన విధంగా ఆ లైన్ అక్కడి వరకు వేసి ఆ ముందట బండ్లు ఉండనీయకుండా వచ్చిన వాళ్ళు ఈజీగా సికింద్రాబాద్ దగ్గర మీ దగ్గర కొనుగోలు చేసేటట్టు ఆ విధంగా క్లియర్గా ఉంచాలని మళ్ళీ ఒకసారి సారు కూడా చెప్పాడు. మా ఇన్స్పెక్టర్ గారికి మా యొక్క క్రెయిన్ టీం కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ ఇందులో ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటిని పరిష్కరించడానికి మీ సహకారం కూడా మాకు అవసరం. పబ్లిక్ సహకారం లేనిదే ఏ సొసైటీ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ ముందుకు పోదు. కాబట్టి అక్రమ కేసులు ఉండవు. దయచేసి దీన్ని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మీరందరూ మాతో కోఆపరేట్ చేయాలని చెప్పేసి హైదరాబాద్ పోలీస్ తరపున, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరపున, మా సిపి గారి తరపున, అడిషనల్ కమిషనర్ గారి తరపున, డీసీపీ గారు సుబ్బారాయుడు గారి తరపున మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఏదైనా దృష్టికి వస్తే నేను ఇక్కడ లోకల్ ఏసీపీని కాబట్టి ముందు నా దృష్టిలో పెట్టండి. తర్వాత మీరు ఎక్కడికి పోయినా సర్వదు మేము పరిష్కరిస్తామా లేదా అన్న తర్వాతనే మీరు ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పేసి మరొకసారి నేను కోరుకుంటున్నాను. మీరందరూ పొట్టగొట్టాలని లేదు. ప్రతి ఒక్కరి వెనుక ఒక భార్య ఉంటుంది, ఒక పిల్లలు ఉంటున్నారు, తల్లిదండ్రులు ఉంటారు, చెల్లెలు ఉంటుంది, ఇంకెవరెవరు ఉంటారు. కాబట్టి ఎవ్వరు పొట్టగొట్టాలని లేదు. ఇది కూడా ఇబ్బందులు లేకుండా మీరందరూ ఉంచాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.